మే, జూన్, జూలై ఈ 3 నెలల యొక్క రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే, మే నెలలో మాత్రం గురువు మిథునంలో ఉన్నాడు. జూన్ వచ్చేప్పటికి గురువు కర్కాటకంలోకి వచ్చాడు. మారింది ఈ గ్రహం ఒక్కటే. తర్వాత కుజుడు మే నెలలో మీనంలో ఉన్నాడు కుజుడు. జూన్ నెల వచ్చేప్పటికల్లా కుజుడు మేషంలోకి వచ్చాడు. జూలై నెల వచ్చేప్పటికల్లా కుజుడు మళ్ళీ వృషభంలోకి వచ్చాడు. ఈ కుజుడు వల్ల బాగా ఇబ్బందులు మనకు వస్తున్నాయి. ఏ వస్తువు దొరక్క మనం బాగా ఇబ్బంది కష్టం పడే పరిస్థితి రాబోతుంది ఈ 3 నెలల లోపల. మే, జూన్, జూలై అందరం కూడా భగవంతుడిని పూజించాలి. ఎవరి ఇష్టదైవాన్ని వాడు పూజించాలి. ఈ 3 నెలలు కూడా తప్పనిసరిగా ఇష్టదైవాన్ని పూజించాలి. ఈ ఇష్టదైవాన్ని పూజించాలంటే మంత్రాలతో. ఎందుకంటే జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేదపాఠంతో విప్రాణం, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ. అటువంటి బ్రాహ్మణ చేత యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి. ఈ క్రతువులు జరిగితేనే మన ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే మనం తినే ఆహారం కూడా కలుషితమైన ఆహారం, మనం తాగే నీళ్లు కలుషితమైన నీళ్ళు. దీంతో ప్రపంచం మొత్తం నాశనం అయిపోవటానికి బాగా అవకాశం ఉంది. పాశుపదస్త్రం అన్నారు. ఈ పాశుపదస్త్రం ఎట్లాంటిదంటే పరమేశ్వరుడు ఇచ్చాడు పాశుపదాస్త్రం. దొరికిచ్చాడు, అర్జునుడికి ఇచ్చాడు పాశుపదాస్త్రం. ఈ పాశుపదాస్త్రం అర్జునుడితో పాటు కర్ణుడికి కూడా ఇచ్చాడు. ఈ కర్ణుడికి కూడా ఇచ్చినప్పుడు భూమిలో ఉన్నటువంటి నేతిని పిండినప్పుడు భూదేవత శపించింది, నీకు అవసరమైన టైంలో నీకు పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవుగాక. అంతే, భూదేవత నెయ్యి తాగాలనుకుంది. ఆ నెయ్యి పారపోసుకున్నాడు. ఆ నెయ్యి పోవటం చేత ఆ భూమిలో చక్రాలు కూరుకుపోవటం ఒకటి, పాశుపదాస్త్రం గుర్తు లేకుండా పోవటం ఒకటి చేశాడు కర్ణుడు. అందువల్ల పాశుపదాస్త్రం వచ్చి కూడా ఏం చేయలేకపోయినాడు. అర్జునుడు పాశుపదాస్త్రంతో మరి దుర్మార్గులైన దుర్యోధనాది 9 తమ్ములు, తర్వాత ధృతరాష్ట్రుడు, కళ్ళు లేనటువంటి దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడిని గెలవగలిగాడు. కాబట్టి మనం ఇప్పుడు ఇస్తున్నది ఏంటంటే, దుర్యోధనాది దుర్మార్గులు, ధర్మరాజు లాంటి మంచివాళ్ళు బతకటానికి మార్గం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు తప్పనిసరిగా జరగాలి. ఇది మాత్రం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరం ఎట్లా ఉంది అంటే, 2026 సంవత్సరం మే నెల, 2026 మే నెల మీనరాశి చెప్పుకున్నాం. ఈ మీనరాశికి వచ్చేప్పటికల్లా రవి, శుక్రుడు, కేతువు ఈ గ్రహాలు బాగున్నాయి. ఈ మీనరాశికి ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని 2వ భాగం సంవత్సరం గడిచిపోయింది. మొదటి భాగం 2 సంవత్సరాలన్నర, మొత్తం 3 సంవత్సరాలన్నర అయిపోయింది. 3 సంవత్సరాలన్నర అయిపోతే ఇంకా 3 సంవత్సరాలన్నర, మరి 4 సంవత్సరాలు ఉంది. 4 3 7 సంవత్సరాలన్నర, 3 సంవత్సరాలన్నర అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు ఏలినాటి శని ఉంది. ఈ జన్మలో ఉన్నటువంటి శని వల్ల చాలా బాధలు, చాలా నష్టాలు, భరాయించుకునే పరిస్థితులు ఉంటాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే కూడా ఎప్పుడు కూడా తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ఉదయం పూట సూర్య నమస్కారం, మధ్యాహ్నం 12 గంటలకి సూర్య నమస్కారం, సాయంత్రం 5 గంటలకి సూర్య నమస్కారం, 3 వేళ సూర్య నమస్కారం. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం పరమేశ్వరుడు, సాయంకాలం స్వయం విష్ణువు, 3 రూపాలుగా సూర్య మహాభగవానుడు ఉంటాడు. తర్వాత ఈ రాశివాడు ప్రతి శనివారం శనికి అభిషేకం, సోమవారం ఈశ్వరుడికి అభిషేకం, ఇట్లా చేసుకుంటూ ఉండాలి. శుక్రుడు బాగున్నాడు, వివాహం కావడానికి అవకాశం ఉంది. గురువు అర్ధాష్టమంలో ఉన్నాడు, మరి కుజుడు ద్వితీయంలో ఉన్నాడు, శని 1 ఉన్నాడు. మరి 3 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఎన్ని గ్రహాలు బాగున్నా
ఆ గ్రహాలు ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే 3 గ్రహాలు చెప్పారు. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం అని చెప్పారు. ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయా అంటే మరి కుజుడు శని మరి శని కుజుడు గురువు ఈ 3 గ్రహాలు బాగా ఇబ్బందికరంగా ఉన్నారు. అందువల్ల చాలా కష్ట నష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశివాడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. దీన్ని ఎవరు బాగు చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివాడు ఖచ్చితంగా శనికి 19,000 జపం చేయించుకోవాలి, కుజుడికి 7,000 జపం చేయించుకోవాలి, గురువుకి 16,000 జపం చేయించుకోవాలి. రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. వీటన్నిటికంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీన రాశివాడు పూర్తిగా జాతకం చెప్పించుకోవడం చాలా అవసరం. ఈ జాతకం చూసుకొని దానికి తగినట్టుగా కనుక మీరు చేసుకుంటే బాగుపడతారు. ఈ సమయం ఎట్లాంటిదంటే 1 కోటి ఇస్తున్నాడు అనుకుందాం, 10 కోట్లు ఉన్నాయండి. నా కూడా వాడు పోయి చెప్తే నీకు బాగాలేదా అంటే నాకు 10 కోట్లు ఉన్నాయా, కనీసం 9 కోట్లున్నా 1 కోటితోనే బతకగలడు, నాకు చెప్పేది పోపం అంటాడు. అట్లాంటి వాళ్ళు ప్లాట్ఫారం కేరా ప్లాట్ఫారం మొత్తం పోయి ప్లాట్ఫారానికి వచ్చారు. ఇటువంటి సమస్యలు ఏంటంటే బాగా సంపాదించిన మొత్తం పోగొట్టుకుండే పరిస్థితి ఇట్లాంటిది. మరి ఈ మే నెలలో ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణం, నవగ్రహాల ప్రదక్షిణం, నవగ్రహాల గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం తప్పు, కాళ్ళు కడుక్కోకుండా ఉండండి. మరి జపాలు చేయించుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. 2026వ సంవత్సరం జూన్ నెల పరాభవనామ సంవత్సరం. మరి జూన్ నెల ఈ ఫలితాలు చూద్దాం. ఈ మేన రాశి వాళ్ళకి జూన్ నెల ఫలితాలు ఎట్లా ఉన్నాయి. ఈ జూన్ నెల వచ్చేప్పటికల్లా కుజుడు గురువు శుక్రుడు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. కానీ ఈ వేళకి శని మాత్రం పూర్తిగా బాగలేదు. మిగతా గ్రహాలు బాగున్నాయి. మేన రాశి వాళ్ళకి శని వల్ల బాగా ఇబ్బంది. శనికి 19,000 జపం చేయించుకోక తప్పదు. అట్లాగే మరి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ మేన రాశి వాళ్ళు మరి జూన్ నెలలో కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. కొత్త సంవత్సరంలో రకరకాలైన సమస్యలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే చాలా మంచిది. 2026వ సంవత్సరం జూలై నెల 12వ రాశి మీన రాశి. ఈ జూలై నెల చూద్దాం. ఈ జూలై నెల వచ్చేప్పటికల్లా ఈ రాశి కూడా శని పూర్తిగా బాగాలేదు. ఈ శని బాగుండకపోవడం మాత్రం చాలా ఇబ్బందికరం. ఎందుకంటే మీన రాశిలో శని ఉన్నాడు. మీన రాశిలో శని ఉంటే జన్మ శని అంటాడు. ఒక్కోడు ఏం చేస్తాడంటే మనం ఏదైనా ఉంటే ఇగో నాకు చాలా ఇబ్బందిగా ఉందయ్యా, నువ్వు తప్పింది ఇచ్చేవాళ్ళు లేరు, ఇంతమంది 4 సార్లు ఎగ్గొట్టాడు, 5వ సార్లు వచ్చాడు, నువ్వు ఇస్తేనే నేను బతుకుతా, లేకపోతే ఏదో వేసుకొని చస్తానంటాడు. ఈ విధంగా ఎమ్మడిపడతాడు. వాడిని ఏమంటారు, అరే జన్మశనిలాగా పెట్టావు ఏందిరా అంటారు. వదలడు వాడు, నీ దగ్గర గొరిగిపోతాడు వాడు మళ్ళీ ఇవ్వడు. ఇట్లాంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. ఎవరిని నమ్మద్దు. మరి ఏదైనా సరే ఇప్పుడు ఈ మీన రాశి వాళ్ళు మే నెల కానీ జూన్ నెల కానీ జూలై నెలలో కానీ ఏ చీట్లు పాల్గొనేదానికి హామీ ఉండదు. బ్యాంకీ లోన్లకి హామీ సంతకాలు పెట్టద్దు. మరి రిజిస్ట్రేషన్లకి ఇళ్ళ రిజిస్ట్రేషన్లు డబల్ రిజిస్ట్రేషన్లు వస్తాయి. అటువంటి వాటి ఏదైనా సంతకాలు పెట్టారనుకో మీ ఆస్తులు మొత్తం అమ్మినా కూడా తీరక చివరికి జైలు పాలు కావాలి. ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి మీ చేతులారా చేసుకున్న దానివల్లే విపరీతమైన ఇబ్బందులు వస్తాయి. నాకెళ్ళి నేను బాగా ఉన్నానులే అనుకొని ఏమి లేదండి, ఒక స్నేహితుడే అవుతాడు. ఎప్పుడూ చేబదులు ఇచ్చి తీసుకుంటూ ఉంటాం. లక్షలు కూడా ఇచ్చి తీసుకున్న రోజులు ఉన్నాయి. చివరికి వచ్చేప్పుడు 1,00,000 తీసుకుంటాడు. నువ్వు ఎప్పుడు ఇచ్చావు అంటాడు. ఒకటే మాట, ఎవరా నేను ఇచ్చాను ఇవ్వలేదు అని పక్కవాడికి చెప్తే, ఎవరా ఇచ్చినట్టు సాక్ష్యం ఏంటో చెప్పు, నోటు ఉందా, చెక్ ఉందా, ఏమీ లేదు, ఎన్నో అబద్ధాలు చెప్తా ఉంటాడు. నిజంగా నోటి మాటతో డబ్బులు ఇచ్చి నువ్వు డబ్బులు ఇవ్వకుండా అబద్ధవాడిని వాడు అవుతావు. ఇటువంటి పరిస్థితులు చాలా వస్తూ ఉంటాయి. ఇట్లాంటి సమస్యల వల్ల చాలా ఇబ్బందులు పడే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మే నెల జూన్ నెల జూలై నెల
మీనరాశి వాళ్ళు చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.